హాయ్ ఫ్రెండ్స్, టీవీ సీరియల్ చూసే ప్రేక్షకులు బ్రెయిన్ లేని ప్రేక్షకులు అని, గొర్రె బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళు అని, ప్రేక్షకులకు మెదడు ఉండదు అని, ప్రేక్షకులు లో లెవెల్ ఐక్యూ గాళ్ళు అని, ప్రేక్షకులు ఎంత చదువుకున్నా ఎంత ఎదిగినా 5వ తరగతి బ్రెయిన్ గాళ్ళు అని మగువా ఓ మగువా అనే టీవీ సీరియల్ చూస్తున్న డైరెక్టర్ భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టీవీ సీరియల్ గనక మీరు ఫాలో అయ్యారంటే, గమనించారంటే క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ టీవీ సీరియల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ వీడియో వినేవాళ్ళు, నేను చెప్పే విషయాలు కరెక్టా కాదా, మీకేమనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో రాయండి. నేను చెప్పేది తప్పు అని చెప్పి మీకు అనిపిస్తే నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్ద్వంద్వంగా కామెంట్ సెక్షన్లో ఖండించండి, నన్ను ఉతికిపారేయండి లాజికల్గా. లేదు, నేను చెప్పేదంతా మీరు ఏకీభవిస్తున్నారు, నిజాలు మాట్లాడుతున్నానని చెప్పి మీకు అనిపిస్తే ఎస్ అని చెప్పి అది కూడా కామెంట్ సెక్షన్లో రాసినదో పంచుకోండి. టీవీ సీరియల్స్ ఎలా తయారయ్యాయి అని చెప్పడానికి స్థాళీపులాకన్యాయంగా మగువా ఓ మగువా అనే ఒక స్టార్ మాలో వస్తున్న సీరియల్ గురించి మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. అయితే మామూలుగా మనం చిన్నప్పుడు బయాలజీలో చదువుకున్నాం, వెన్నెముక ఉన్న జీవులు, వెన్నెముక లేని జీవులు అని చెప్పి చదువుకున్నాం. వెన్నెముక ఉన్న జీవులు అంటే మళ్ళీ సరీసృపాలు, క్షీరదాలు, ఉభయచరాలు, పక్షులు, ఇటువంటివన్నీ ఒక లిస్ట్ ఉంటుంది. వెన్నెముక ఉన్న జీవులు. వెన్నెముక లేని జీవులు అంటే దానికి ఒక లిస్ట్ ఉంటుంది. ప్రోటోజోవా, పోరిఫెరా, సిలెంట్రేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, ఇట్లా ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. టీవీ సీరియల్ ఈ మగువా ఓ మగువా టీవీ సీరియల్లో వెన్నెముక లేని జీవులను మీరు గమనించాలి అని చెప్పి అనుకుంటే, ఈ టీవీ సీరియల్లో మగ పాత్రలను మీరు గమనిస్తే సరిపోతుంది. ఏ ఒక్కరు అండి వెన్నెముక ఉన్నటువంటి వాళ్ళలాగా ప్రవర్తించరు. ఒక్కరు కూడా అండి, ఒక్కరంటే ఒక్క మగ పాత్ర కూడా ఎస్ నాకు ఒక వెన్నెముక ఉంది, నేను నిటారుగా నిలబడతాను వ్యక్తిత్వంలో అని చెప్పదగినటువంటి ఒక్క మగ పాత్ర కూడా ఇందులో ఉండదు. అది పాయింట్ నెంబర్ 1. అయితే యాక్టర్స్ ఏమైనా తప్పు చేస్తున్నారా అంటే, యాక్టర్స్ ని మనం తప్పు పట్టడానికి వీల్లేదండి. చెంచలమ్మ అనే పాత్రలో ఆమె చేస్తున్నారు కదా, చాలా చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆమె భర్తగా యాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి రామ్మోహన్ చాలా సీరియల్స్లో మనము చూసుంటాము, మంచి యాక్టర్ అతను. అలాగే ఆ టీవీ సీరియల్లో హీరో పాత్ర అని చెప్పి మనం అనొద్దులేండి, మామూలుగా మగాళ్ళకే ఈ టీవీ సీరియల్ లోపల వ్యక్తిత్వం లేదు అని చెప్పి అంటుంటే ఇక హీరో అన్నటువంటి పదవి ఎక్కడ ఉంటుంది కదా. చంటి అనే పాత్ర బాగా యాక్ట్ చేస్తున్నాడు. అలాగే సింధూర అనే పాత్ర ఆమె బాగా యాక్ట్ చేస్తోంది. విజయమ్మ అనే పాత్ర విలనీయురాలు ఆమె బాగా యాక్ట్ చేస్తోంది. దాదాపు అందరూ కూడా అండి బాగా యాక్ట్ చేస్తున్నారు. యాక్టర్స్ యొక్క యాక్టింగ్ స్కిల్స్ తో మనకు సమస్య లేదు, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఒక ప్రేక్షకుడిగా మనం టీవీ సీరియల్ ని విశ్లేషించుకునే ప్రయత్నం ఇందులో చేస్తూ ఉన్నాం. ఇక చంటి అనే ఆ పాత్ర ఉంటుందండి ఇందులో. మనకు చంటి సినిమాలో వెంకటేష్ గారి పాత్రను తలపిస్తూ ఉంటుంది. ఆ మెడలో వేసుకునేటటువంటి ఆ టవల్ కానీ, ఆ ఫస్ట్ నుంచి ఆ చంటి సినిమాలో వెంకటేష్ గారి లాగానే అట్లా తీసుకుంటూ వస్తున్నారన్నమాట. ఇంకా ఇందులో ప్రధానమైనటువంటి అంశం దేని చుట్టూ తిరుగుతుందంటే, మనం చాలా సినిమాలలో చూసి ఉంటాం. ఏది చిన్నప్పుడే పిల్లలు ఎక్స్చేంజ్ అవ్వడాలు, లేకపోతే చిన్నప్పుడు ఈ పిల్లవాడినో లేకపోతే పిల్లను ఎక్కడో మాయం చేసి వేరే దగ్గర పెంచుతూ ఉంటే మళ్ళీ ఆ పిల్లవాడు వచ్చి తల్లిదండ్రుల చుట్టే అక్కడే తిరుగుతూ ఉంటాడు. అంటే కథలో భాగంగా అక్కడే తిరుగుతుంటాడు, కానీ తల్లిదండ్రులకు ఇతనే కొడుకు అని తెలియదు, ఈయనకు తల్లిదండ్రి అని చెప్పి తెలియదు. ఆ టైపులో లాగడం అనమాట. అన్నట్టు ప్రస్తుతం ఈ మగువా ఓ మగువా సీరియల్లోనూ అదే మ్యాటర్. ఈ చంటి అనేటటువంటి పాత్ర కార్తీక దీపంలో దీప పాత్ర ప్రస్తుతం అదే అనమాట. చిన్నప్పుడే ఎక్స్చేంజ్ అయ్యి ఉంటుంది దీప పాత్ర. ఇప్పుడు ఆమె ఒరిజినల్ తల్లిదండ్రులకు ఆమె తెలియాలన్నమాట. అది ఆ కథ అట్లా వెళ్తోంది. అలాగే రాధా మనోహరం అని చెప్పి ఇంకో సీరియల్ వస్తుంది ఈ టీవీలో. చూస్తే అందులో కూడా ఆ రాధా అనేటటువంటి పాత్ర చిన్నప్పుడే వేరే వాడు కిడ్నాప్ చేస్తాడు, తీసుకెళ్లి ఎక్కడో వేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఆమె ఒరిజినల్ తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది, కానీ ఆమెకు వీళ్ళు తన తల్లిదండ్రులని, ఆ తల్లిదండ్రులకు ఈమెనే తమ కూతురు అని చెప్పి తెలియదు అనమాట. ఇవన్నీ అండి నేను జస్ట్ ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను టీవీ సీరియల్స్. ఇంకా చాలా టీవీ సీరియల్స్ ఉన్నాయండి. అంటే కథలు మొత్తం దాదాపు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నటువంటి కథలు, అరిగిపోయిన పాత రికార్డు లాంటి కథలు, బూజు పట్టిన పాత మామిడికాయ లాంటి కథలు. ఎప్పటివండి ఈ కథలు? పిల్లలు ఎక్స్చేంజ్ అవడాలు, పెద్దగైన తర్వాత తల్లిదండ్రులు ఉన్నటువంటి ఏరియాలోనే, లేదా అదే ఆఫీస్లో పనిచేస్తూ, లేదా అదే ఇంట్లో పనిచేస్తూ, లేదా అదే ఇంటి చుట్టూ ఉంటూ, పక్కింట్లో ఉంటూ, వీళ్ళకి తమ తల్లిదండ్రులను తెలియక, తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలని తెలియక ఎన్ని కథలు, ఎన్ని నవలల్లో మనం చదివి ఉంటాం, ఎన్ని సినిమాలలో మనం చూసి ఉంటాం. పిల్లలు ఎక్స్చేంజ్ అనగానే మధ్య కొంతమంది అలవైకుంఠపురంలో అని చెప్పి అంటున్నారు. గాడిద గుడ్డేం కాదు, అలవైకుంఠపురం సినిమా ఇంటి గుట్టు అనే నందమూరి తారక రామారావు గారి సినిమాను యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొడితే తయారైనటువంటి సినిమా అలవైకుంఠపురం. చూడొచ్చు మీరు కావాలంటే ఇంటి గుట్టు. ఇంకా చాలా ఉన్నాయండి నవలలు అయితే ఓ బోలెడు. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఉంటుంది అగ్ని ప్రవేశం అని చెప్పి, అందులో ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ గారు బాగా తెలివైనటువంటి
హై లెవెల్ ఐక్యూ ఎగ్జిక్యూట్ చేసినటువంటి రైటర్ కాబట్టి అందులో ఆయన ఎట్లా పెడతారంటే పాత్ర ఆదిలక్ష్మి అనే నర్సు. నవల ఓపెన్ చేయంగానే అదే హాస్పిటల్లో 2 అమ్మాయిలు పుడతారు. ఆ నర్సుకు ఐడియా వస్తుంది. చాలా సినిమాలలో ఇంకా అప్పటికి దిక్కుమాలిన టీవీ సీరియల్స్ లేవులేండి ఇలాంటివి, మగువా లాంటివి. సినిమాలలో పిల్లలు ఎక్స్చేంజ్ చేయడాలు ఇట్లాంటివన్నీ మనము చూస్తుంటాము. నేనిప్పుడు సరదాగా ఈ హాస్పిటల్లో ఈ రాత్రి పుట్టిన అమ్మాయిలను అటు అమ్మాయిని ఇటు అమ్మాయిని అటు ఎక్స్చేంజ్ చేస్తే ఏమవుతుంది, వీళ్ళ జీవితాలు ఏమవుతాయో చూద్దాము అని చెప్పి అనుకుని అటు ఇటు ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట. అగ్నిప్రవేశం నవల. ఆ తర్వాత సినిమా కూడా వచ్చింది. యమున అండ్ రమ్యకృష్ణ వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిలుగా యాక్ట్ చేశారు. పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది అదంతా నవల అనమాట. ఎన్నో వచ్చాయండి. నువ్వు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కనీసం ప్రేక్షకులకు ఒక బ్రెయిన్ ఉంటుందని అర్థం చేసుకోవాలి కదా. మూతి ముక్కు ఏమీ లేదండి మగువ అనేటటువంటి ఈ టీవీ సీరియల్ కథకు. ఎక్కడో ప్రారంభమయ్యింది, ఎక్కడో వెళుతుంది, ఏమిటేమిటో వెళ్తుంది, రైలు పట్టాలు తప్పినట్టు. మూతి ముక్కు లేవు, సరే బ్రెయిన్ అని ఉండాలి కదా, కనీసం బ్రెయిన్ కూడా లేదు. ఇందులో చెంచలమ్మ పాత్ర చాలా బలమైనటువంటి పాత్రలాగా కనిపించే పాత్ర. ఆమె కట్టు బొట్టు, ఆహార్యము, మాట్లాడే విధానము ఇవన్నీ కూడా కాస్త డైనమిక్గా ఉన్నట్టుగా ఈమె మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. కానీ బుర్రలేని పాత్ర, చెంచలమ్మ పాత్ర బుర్రలేని పాత్ర. ఎక్కడ కూడా తన బ్రెయిన్ వాడినట్టు ఎక్కడ మీకు కనిపించదు టీవీ సీరియల్లో కనుక మీరు గమనిస్తే. బ్రెయిన్ మొత్తం తీసుకెళ్లి ఎక్కడ మురికి కాలువలో పారేసి కేవలం ఆ బాడీ లాంగ్వేజ్ హుందాగా ఉండి హావభావాలతో అలా ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక పెదరాయడమ్మ టైప్ లోపల బ్రెయిన్ వాడినట్టు ఎక్కడ మీకు కనిపించదు. అటువంటి సంఘటనలు కోకొల్లలు. దాంతోపాటు దర్శకుడు, పైగా కథకుడు ఆయనే. కథనం దర్శకత్వం పులివాసు అని చెప్పి పడుతూ ఉంటుంది పేరు. చూస్తూ ఉంటాను నేను ఆ టీవీ సీరియల్ చూసినప్పుడు ఆ పేరు చూస్తుంటాను, పులివాసు గారు. ఈయన ఇక వీరు చేస్తున్నటువంటి జీవహింస అంతా ఇంత కాదండి. తన టీవీ సీరియల్ ద్వారా ఒక దర్శకుడు తను ఫ్లాప్ తీస్తున్నాడా హిట్ తీస్తున్నాడా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటే అండి, లేదు అసలు తాను తీసే సీన్స్ బాగున్నాయా బాలేవా తెలుసుకోవాలంటే, లేదు ఒక రైటరు తాను రాసే రచన బాగుందా బాలేదా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటే, ఒక చిన్న పాయింట్ ఉందండి. తాను తీసినటువంటి సీన్ని మళ్ళీ తీయకూడదు ఎప్పుడు కూడా. తాను రాసినటువంటి సంఘటనను మళ్ళీ అదే నవలలో లేదు అదే కథలో మళ్ళీ ఎవరు కూడా రాసే ప్రయత్నం చేయరు, రాసే సాహసం చేయరు. ఏ రైటరు చేయడు. ఎంత సి గ్రేడ్ రైటర్ కూడా మీరు తీసుకున్నా సరే ఆ రైటర్స్ ఎవరు చెయ్యరు. నేను మీకు ఇట్లా ఎంతసేపు చెప్తున్నా అర్థం కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోద్ది. టీవీ సీరియల్లో చంటి అనే పాత్ర అండి, పనోడిగా చెంచలమ్మ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. సరే ఆ తర్వాత ఆ చెంచలమ్మ విధవరాలైనటువంటి కోడల్ని కొన్ని పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అదే కాంపౌండ్లో, ఆ చెంచలమ్మ గారి కాంపౌండ్లో గుడిసి వేసుకొని ఈ చంటి భార్య సింధూర బతుకుతూ ఉన్నారు. చంటి యొక్క తల్లి అంటే ఎవరు, పెంచినటువంటి తల్లి, ఆమె పేదరాలు, ఆమె దగ్గర పెరిగాడు కాబట్టి ఇతనికి కూడా చదువు సంధ్యలు లేవు అన్నట్టుగా చూపిస్తారు. ఇప్పుడు ఈ చంటిని పెంచినటువంటి తల్లికి అర్థం అవుతుంది ఏమని, ఫలానా చెంచలమ్మ ఆమె భర్త వాళ్ళిద్దరే నేను పెంచినటువంటి ఈ చంటిగాడికి తల్లిదండ్రులు అని చెప్పి అర్థం అవుతుంది. ఆ విషయం ఈమె చెప్పాలి అని చెప్పి వస్తుంది. సరే ఆ తర్వాత మధ్యలో కొన్ని రోజులు విలనీయురాలు విజయమ్మ ఇంట్లో ఉంటుంది. సరే మొత్తానికి ఈ చంటి యొక్క తల్లిదండ్రులకు, ఒరిజినల్ తల్లిదండ్రులకు, బయలాజికల్ తల్లిదండ్రులకు చెప్పాలి అని చెప్పి ఈమె వస్తూ ఉంటే, కథను లాగడం కోసం, సాగదీయడం కోసం డైరెక్టర్ ఏం చేస్తాడంటే, ఈమె రోడ్డు దాటుతూ ఉంటే ఆమెకు ఒక యాక్సిడెంట్ అవుతుందన్నమాట. ఒక యాక్సిడెంట్ అయిపోయి ఆమె రోడ్డు మీద పడిపోయి రక్తం గారిపోయి తల నుంచి ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో పడుతుంది. ఇప్పుడు ఆమె కోమాలో ఉంటుంది. ఎవరు, చంటిని పెంచినటువంటి పేదరాలైనటువంటి ఆ తల్లి యాక్సిడెంట్ అవడం వల్ల హాస్పిటల్లో కోమాలో వెళ్ళి పడుకుంటుంది బెడ్ మీద. ఇప్పుడు ఆవిడను కోమాలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించే పని ఎవరు చేస్తారు అని అంటే, విలన్ విజయమ్మ అనే పాత్ర చేస్తుంటుంది. అలాగే ఈ చంటి యొక్క బయలాజికల్ తండ్రి అంటే చెంచలమ్మ మొగుడు ఆయన చేస్తాడనమాట. చంటిని పెంచినటువంటి తల్లిని, బెడ్ మీద కోమాలో పడుకున్నటువంటి తల్లిని కోమా నుంచి బయటికి రప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మొత్తానికి ఆమెకు కోమాలో నుంచి మెలకువ వస్తుంది. ఆ తర్వాత ఆమె వెంటనే విషయం చెప్పాలి, ఇన్ని రోజులు నేను కోమాలో ఉండడం వల్ల నేను పెంచినటువంటి ఈ చంటి అనే అబ్బాయి ఫలానా వాళ్ళ కొడుకు అని నేను చెప్పలేకపోయాను వాళ్లకు. సో ఇప్పుడు నేను కోమాలో నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్లి ఈ విషయాన్ని నేను వాళ్లకు చెప్పాలి అని చెప్పి అనుకుంటుంది. అనుకోని వాళ్ళు ఫలానా దేవాలయంలో ఉన్నారు అని చెప్పి తెలుసుకుంటుంది. కార్తీక మాసము, వనభోజనాలు, ఈ సీన్లన్నీ పెడతారనమాట సీరియల్లో. అక్కడికి వెళుతుంది. అక్కడికి వెళితే అక్కడ రవిబాబు అనే పాత్ర, ఒక పిల్లరౌడి పాత్ర, ఒక ఆకురౌడి పాత్ర. ఓకే, అతను ఈమె నుంచి ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేసి ఆమె ఏమీ చెప్పకపోయేసరికి ఆమెను ఒక తోపు దోస్తే
ఆమె పక్కన పడిపోయి తలకు దెబ్బ తగిలి మళ్ళీ గతం మర్చిపోతుంది. హాస్పిటల్లో తీసుకెళ్ళేస్తారు ఈమెను. ఒక కంకషన్ అని చెప్పి అంటాము మెడికల్ టర్మినాలజీలో. కంకషన్ లాగా వస్తుంది. ప్రస్తుతం టెంపరీగా ఆమె తన మెమరీని కోల్పోయి హాస్పిటల్ బెడ్ మీద కూర్చుంది. ఇక్కడే డైరెక్టర్ యొక్క ఆలోచన, అంటే ప్రేక్షకులు ఎంత సి గ్రేడ్ లెవెల్లో ఉన్నారు అని చెప్పి అనుకుంటాడా, ప్రేక్షకులు బ్రెయిన్ లేని వాళ్ళు అనుకుంటాడా డైరెక్టర్ అని మనకు అర్థం అవుతుంది. నేను ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి వినండి, మీరు అర్థం అవుతుంది. సాధారణంగా 5వ తరగతి చదువుకొని అంత ఐక్యూ లెవెల్ ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా చాలా నీట్గా ఆలోచించగలరు. ఆల్రెడీ ఒకసారి కోమాలో ఉన్నటువంటి పాత్ర ఒక ఇన్ఫర్మేషన్ ని చేరవేసేటప్పుడు కరెక్ట్ గా రోడ్ యాక్సిడెంట్ అయ్యి పడిపోయి కోమా లోపలికి వెళ్లిపోయినటువంటి పాత్ర, కొన్ని వారాల పాటు బెడ్ మీద కోమాలో పడుకున్నటువంటి పాత్ర, ప్రేక్షకులందరూ ఈమె ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పి అనుకుంటారు కదా. ఈమె లేచి లేవగానే అదే రాత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళి మళ్ళీ ఆమెను ఒకడు తోపు దోస్తే మళ్ళీ పడిపోయి తలకు దెబ్బ తగిలి మళ్ళీ ఇప్పుడు మెమరీ మొత్తం లూజ్ అయిపోయి నువ్వెవరు టైప్లో చూస్తుంటుంది అనమాట. అర్థమవుతుందండి? ఏ దర్శకుడు గాని, ఏ నవలా రచయిత గాని, ఏ కథకుడు గాని ఎవ్వరు కూడా ఇంత దరిద్రంగా సీన్స్ రాసుకోరు, సీన్స్ తీయరండి. అరే, ఒక పాత్ర కొన్ని వారాల పాటు కోమాలో పడుకొని ఉంటే ఆ పాత్ర కోమాలోంచి లేచిన తర్వాత అదే రాత్రి మళ్ళీ వేరే వాళ్ళకు తోపు దోస్తే మళ్ళీ నువ్వు మెమరీ పవర్ లూజ్ అయిపోయి మళ్ళీ బెడ్ ఎక్కి ఆ పాత్ర ఎంత అసహ్యంగా ఉంది చూడండి టేకింగ్ అన్నది. మళ్ళీ ఈ డైరెక్టరు ఆ చెంచలమ్మ పాత్ర చేత కత్తి ఎలా పట్టుకోవాలి, ఎలా తిప్పాలి, కర్ర ఎలా తిప్పాలి, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉన్నది కూడా నేను ఒకటేదో చూశాను. ఒక 1-2 నెలల క్రితం ఎవరో ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే నేను చూశాను. బోయపాటి సీని గారి లెవెల్లో యాక్షన్ చేసి చూపిస్తున్నాడు. ఈయన కత్తి ఎలా తిప్పాలి, కర్ర ఎలా తిప్పాలి, రౌడీ గాళ్ళు వస్తే ఎలా కొట్ట యాక్షన్ చేసి మరీ చూపిస్తున్నాడు. అంతవరకేనా? బ్రెయిన్ వాడే పని లేదా? రచనా విధానంలో ఒక బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే, కథకుడు ఎప్పుడూ కూడా తన చేతుల్లోపలికి పాత్రలను లేదా సీన్స్ ను తీసుకోకూడదు. అదేంటండి, సీన్స్ రాసేది రైటరే కదా అంటారేమో. సీన్స్ రాసేది రైటరే, కానీ సీన్ ని తన చేతుల్లోపలికి తీసుకోకూడదు రైటర్. ఇది బేసిక్ థంబ్ రూల్. ఇలా చెప్తే అర్థం కాదు కదా. 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థమైపోతుంది. కథను లాగడం కోసం, కథను సాగదీయడం కోసం, తన కన్వీనియన్సీ కోసం తను చేతుల్లోకి తీసుకున్నటువంటి సీన్స్ అయితే కోకొల్లలు ఈ సీరియల్లో. ఫర్ ఎగ్జాంపుల్, కార్తీక మాసం వనభోజనాలు ఆ సీన్ ఉందండి. ఈ సింధూర అనే పాత్ర, చంటి అనే పాత్ర, వీళ్ళిద్దరూ కలిసి ఏదో వండుకుంటుంటారు. వాళ్ళకి తోచింది ఏదో వండుకొని తినాలని చెప్పి వస్తారు. సరిగ్గా వీళ్ళు చేసుకునేటటువంటి వంటలో ఉప్పు కారం కల్పించాలి అని చెప్పి ఆ ఎదుటి పక్షం వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఇట్లాంటివన్నీ మనం చాలా సీరియల్లో చూడొచ్చు. ఉప్పు కారాలు కలపడాలు ఇవన్నీ. సో ఉప్పు కారం కలపాలి అని చెప్పి అనుకునే టైంకి అది కూడా ఎట్లా తీస్తాడు రైటర్, తన చేతుల్లోకి ఎట్లా తీసుకున్నాడో చెప్తున్నాను. సరిగ్గా అదే టైంకండి అప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి చెంచలమ్మ భర్త ఈ పాత్రలు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాయి. అక్కడ ఉండవు. ఆ టైంకి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఉప్పు కారం వీళ్ళు కలిపేసిన తర్వాత విలనీయుల వైపు వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వస్తారనమాట. ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు మనకే అర్థం కాదు. రైటరు తను కావాలని చెప్పి తన కన్వీనియన్స్ కోసం అట్లా రాసుకోవడం ఇంకా పెద్దది. ఇప్పుడు ఆ చంటి తల్లి, పెంచినటువంటి తల్లి గురించి మనం మాట్లాడాం. ఆమె ప్రస్తుతం 2వసారి హాస్పిటల్లో ఉంది కంకషన్తో, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తో ఉంది. ఇప్పుడు ఆమెను చూడ్డానికి చెంచలమ్మ వస్తుంది హాస్పిటల్కు. చెంచలమ్మ చూస్తుంది, ఎట్లా ఉంది ఏందని చెప్పి చూస్తుంటుంది. చెంచలమ్మ భర్త ఆమెను చూశాడు అనుకోండి, ఇమ్మీడియట్ గా గుర్తుపట్టేస్తాడు. ఒరే చంటి తల్లి ఈమెనా అని చెప్పి ఇమ్మీడియట్ గా షాక్ అవుతాడు. ఆమె ఏం చెప్పాలనుకుంది, కొంపదీసి చంటే నా కొడుక ఏంది, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి. అందుకని చెప్పి డైరెక్టర్ ఏం చేస్తాడంటే, ఆ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తో ఉన్నటువంటి వాళ్ళల్లో వేరే ఇంకో పేషెంట్ ఏంటో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు జడేస్తున్నట్టు ఈ చంటి ఒక సీన్ తీస్తుంటాడు. సరిగ్గా ఈ చెంచలమ్మ మొగుడు ఈ చంటి ఆమెకు జడేసే సీన్, అంటే వేరే పేషెంట్ కు జడేసే టైంలో చెంచలమ్మ మొగుడు అక్కడికి వచ్చి ఓహో చంటి తల్లి ఈమెనా అని చెప్పి అనుకుంటాడు అనమాట. అంటే అప్పటిదాకా చంటి ఎక్కడున్నాడు, చంటి అనే పాత్ర తనను పెంచిన తల్లి దగ్గరే ఉన్నాడు. ఇంత చేస్తే ఆ పేషెంట్ వేరే రూమ్ లో, ఈమె వేరే రూమ్ లో ఉండరండి, అదే వరండాలో ఉంటారు పేషెంట్స్ అందరూ కూడా. ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి చెంచలమ్మ మొగుడు ఈ చంటిని పెంచిన తల్లిని చూడకూడదు కాబట్టి ఈ చంటిని పెంచిన తల్లి అటువైపు ఎక్కడో చూస్తున్నట్టుగా కెమెరా పెడతాడనమాట. డైరెక్టర్ అటేటో చూస్తుంటది ఈమె. ఆయన వస్తాడు, వచ్చి ఓహో చంటి తల్లి ఈమెనా అని చెప్పి ఇంకొక పేషెంట్ గురించి అనుకుంటాడు మైండ్ లో. ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ఇట్లా ఎన్ని సీన్స్. ఇదే అండి రైటర్ తన చేతుల లోపలికి సీన్స్ తీసుకోవడం అంటే. ఇట్లా రైటర్ తన చేతుల లోపలికి తన కన్వీనియన్స్ కోసము ఎప్పుడైతే చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాడో ప్రేక్షకులు ఆలోచించడం మొదలెడతారు. ప్రేక్షకులు ఎప్పుడైతే ఆలోచించడం మొదలెడతారో టీవీ సీరియల్ చూసేటప్పుడు ఆ సీరియల్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పి అర్థం చేసుకోవాలి. నేను కాదు నాన్న చెప్పింది, అక్కినేని నాగేశ్వరరావు గారు సుమా గారితో ఇంటర్వ్యూస్ ఉంటాయి.
మా టీవీలోనే ఇంటర్వ్యూస్ వరుసగా ఆయన మధుసూదన్ రావు గారు, డైరెక్టర్ మధుసూదన్ రావు గారి గురించి చెప్తూ ఈ స్క్రీన్ ప్లేని ఎట్లా వాళ్ళు బ్రేక్ చేసేవాళ్ళు, ఏం ఇష్యూస్ వచ్చేవి అనేది నాగేశ్వరరావు గారు చెప్పారనమాట. ఎగ్జాంపుల్ ఇస్తూ, థియేటర్లో ప్రేక్షకుడు కూర్చొని చూస్తున్నాడంటే ప్రేక్షకుడు ఆలోచించకూడదమ్మా. యాంకర్ సుమాక్ చెప్తున్నారనమాట నాగేశ్వరరావు గారు. ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం మాట్లాడింది నాకు గుర్తుంది చూడండి. ప్రేక్షకుడు ఆలోచించకూడదమ్మా, అది సీరియల్ కానీ సినిమా కానీ ఏదైనా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఆ సీను లేదా ఏదన్నప్పుడు అక్కడ ఆపేసి తను ఆలోచించడం మొదలెట్టాడంటే ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అయిపోయినట్టే. ఆ సీన్తో గానీ ఆ సినిమా సీరియల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిస్కనెక్ట్ అయిపోయినట్టే. ప్రేక్షకుడు అలా డిస్కనెక్ట్ అయిపోయాడు అంటే అక్కడ కథకుడు ఫ్లాప్ అయినట్టే, డైరెక్టర్ ఫ్లాప్ అయినట్టే అని చెప్పారు. అటువంటివి ఎన్ని సీన్స్ అంటే అండి, మగువా లోపల మనం అనుకుంటాం, పక్కన చిన్న చిన్న వాళ్ళు భోజనం చేస్తూ సీరియల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అనుకుంటారు, ఏంద్రా ఇది ఎట్లా చేస్తున్నాడు అని చెప్పి. అంటే తన కన్వీనియన్స్ కోసం ఇష్టం వచ్చినట్టు తిప్పేయడమే అండి. పాత్రను ఎక్కడికో పంపించడం, పక్కకు పంపించడం, సైడ్కి తిప్పడం, అటు చేయడం ఇటు చేయడము. ఏంది అన్నీ పిల్లబిత్తిరి స్క్రీన్ ప్లేలు, పిల్లబిత్తిరి కథలు, పిల్లబిత్తిరి కథనాలు. మంచి పాత్రలు దొరికినప్పుడు నేను ముందే చెప్పాను, పాత్రలు చాలా చక్కగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పాను. అందరి పాత్రలు, ఏ ఒక్క పాత్ర కూడా నేను పేరు పెట్టడం లేదు, ఏ ఒక్క పాత్ర కూడా సరిగ్గా యాక్ట్ చేయడం లేదు అని నేను అనటం లేదు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దేర్ జాబ్ వెరీ వెల్ యాజ్ యాక్టర్స్. మరి అంత మంచి యాక్టర్స్ నీకు దొరికినప్పుడు అసలైనటువంటి వ్యక్తి, కథ రాసే వ్యక్తి, దర్శకుడు వీళ్ళు ఇంత దరిద్రంగా ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడితే యాక్టర్స్ యొక్క యాక్టింగ్ స్కిల్స్ ని కూడా వీళ్ళు పాడు చేసినట్టే అండి. మా టీవీ లాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ను దుర్వినియోగం చేసుకున్నట్టే వీళ్ళు. ఇటువంటివి మనము లెక్కెట్టాలంటే అండి, వాయమ్మ నాయన, ఈ టీవీ సీరియల్ నిండా అన్ని బండబూతులు ఉన్నాయి. కథలో, కథనంలో అన్ని లూప్ హోల్స్ అనమాట. అంటే ప్రేక్షకులు వెర్రి వెంగళప్పలు, నేనేం చేసినా, నేనేం చూపించినా సరే చూస్తారు వీళ్ళు. టీవీ సీరియళ్లకు అలవాటు పడ్డ మొఖాలు ఎలాగైనా మన టీవీ సీరియల్స్ చూస్తూనే ఉంటారు, తిట్టుకుంటూనో ఏదో చేసుకుంటూ అన్నటువంటి ఒక చీప్ ఫీలింగ్ అండి ప్రేక్షకుల పట్ల. నిజంగా గౌరవం ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవ్వరు కూడా ఇలా టేకింగ్ అనేది ఉండదు. మీకు ఇంకో కామెడీ విషయం చెప్తాను. లేటెస్ట్ గా నిన్నగాక మొన్న తీశారు సీన్. ఈ చంటి సింధూర వీళ్ళిద్దరు ఇంకా భార్యాభర్తలుగా ఉండడం లేదు. అంటే శారీరకంగా వీళ్ళు దగ్గర అవ్వలేదు, ఇంకా భార్యాభర్తలుగా శారీరకంగా సంసారం చేయట్లేదు అన్నది మనకు టీవీ సీరియల్ అర్థమవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య కాస్త ఏదో ప్రేమ చిగురించినట్టుగా 143 ఇలాంటివి ఏవో చెప్పించేసి మొత్తానికి డైరెక్టరు ఆ భార్య ఆ భర్త ముద్దు పెట్టుకునేటటువంటి సీన్ ఒకటి తీయబోయాడు. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళిద్దరూ దగ్గర అవ్వబోతున్నారు అన్న విషయం ప్రేక్షకులకు అర్థం చేయించబోయాడు. వీళ్ళు గుడిసెలో ఉండి వీళ్ళిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోబోయేటటువంటి సీన్ ని మేడ మీద ఎక్కడో బాల్కనీలో ఉన్నటువంటి రవిబాబు అనే పిల్లరౌడీ పాత్ర, ఆకురౌడీ పాత్ర చూసి వాయమనైనా వీళ్ళు దగ్గరైపోతున్నారు, వీళ్ళు దగ్గర అవ్వకూడదు అని చెప్పి ఈ రవిబాబు అనే వ్యక్తి తన ఇంట్లో ఉన్నటువంటి ఇంకో పాత్ర ఉంటుందిలేండి, ఒక తోపు తోసి మెట్ల మీద నుంచి కింద పడేలా చేసి వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోకుండా ఆపుతాడు. మ్యాటర్ ఇక్కడ ముద్దు పెట్టుకోకుండా ఆపలేదా అని కాదండి, డైరెక్టరు ప్రేక్షకులు ఎంత వెర్రి వెంగళప్పలు అని చెప్పి అనుకొని ఎంత ఛాన్స్ తీసుకుంటున్నాడు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడో అంటే ఎదురు ఇంట్లో బాల్కనీలో ఉన్నటువంటి వ్యక్తికి గుడిసె లోపల వీళ్ళు ముద్దు పెట్టుకోబోయేటటువంటిది కూడా కనిపించింది. కానీ అదే గుడిసెలో గుమ్మానికి ఎదురుగా నిలబడితే స్ట్రెయిట్ గా కనిపించేటటువంటి ఫోటో, ఆ చంటిని పెంచిన తల్లి యొక్క ఫోటో, అది కూడా ఏమి పాస్పోర్ట్ సైజులో ఉండదండి, మంచి పెద్ద ఫోటో ఉంటుంది. డైరెక్ట్ గా గుమ్మం ఎదురుగా నిలబడితే ఎవరికైనా సరే ఆ ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో కనుక చూశాడనుకోండి, ఎవరు ఈ చెంచలమ్మ భర్త, ఇమ్మీడియట్ గా చంటి దగ్గరకు వచ్చి ఈమె ఎవరు అని చెప్పి అడుగుతాడు. ఈమె నా తల్లి అని చెప్పి ఆ చంటి చెప్తాడు. అక్కడి నుంచి మళ్ళీ కథలో వేరే డైరెక్షన్ లోపలికి వెళ్తుంది. వేగమో మళ్ళీ ఈ దర్శకుడు తన దరిద్రాన్ని, తన పైత్యాన్ని ఎలాగైతే ప్రదర్శిస్తున్నాడో ఇన్ని వారాలుగా అదే పైత్యాన్ని ఏదో ప్రదర్శిస్తాడు తర్వాత. అంటే ఎదురుగా గుమ్మం దగ్గర అటు ఇటు తిరిగేవాళ్ళు, అదే కాంపౌండ్ లో అటు ఇటు తిరిగేవాళ్ళు స్ట్రైట్ గా గుమ్మం వైపు అట్లా ఒక లుక్ వేసినా సరే కనిపించేటటువంటి ఫోటో ఆ కాంపౌండ్ లో తిరిగే ఎవరికి కూడా కనిపించదు. ముఖ్యంగా ఈ చెంచలమ్మకు గాని, చెంచలమ్మ భర్తకు గాని, సరే చెంచలమ్మ కనిపించినా కనిపించకపోయినా నష్టం లేదు, చెంచలమ్మకు ఆల్రెడీ తెలుసు ఈ చంటి యొక్క తల్లి ఆమె అని. కానీ చెంచలమ్మ మొగునికి మాత్రం ఇంతవరకు తెలియదు. ఎందుకు అట్లా దాచిపెట్టాడు డైరెక్టరు అని అంటే, డైరెక్టర్కు కథ రాసే దమ్ము లేదు, డైరెక్టర్కు కథనాన్ని బిల్డ్ చేసే దమ్ము లేదు. పాత చింతకాయ పచ్చడి అరిగిపోయినట్టు టీవీ సీరియల్స్ అంటేనే చాలా మంది ప్రేక్షకులకు మొహమ్మత్తి చిరాకొచ్చి ఎందుకు తిడుతుంటారనుకున్నారు? ఇష్టం వచ్చినట్టుగా కథను తన చేతుల్లోకి తీసుకుని లాగడం కోసం, సాగదీయడం కోసం పిచ్చపిచ్చగా కథను తీసుకొని వెళ్తూ ఉండడం. ఆఖరకు విజయమ్మ అనే పాత్ర, ఆమె కూడా 1-2 సార్లు వీళ్ళ ఇంటికి వస్తుంది. ఇంటి లోపలికి కాదు, ఆ కాంపౌండ్ లోకి వస్తుంది, ఇంటి ముందే కూర్చుంటుంది. అప్పుడు కూడా ఆ విలనీయురాలు విజయమ్మ అనే పాత్ర కూడా చూడదండి.
చంటి వాళ్ళ అమ్మ ఈమె అని చెప్పి ఫోటో గుమ్మాన్లో ఎదురుగా ఉంటుంది, లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు మనం. కానీ ఒకటో అంతస్తు రెండో అంతస్తు ఇక్కడ బాల్కనీలో నిలబడ్డ రవిబాబు అనే పిల్ల రౌడీ పాత్రకి గుడిసె లోపల ఇళ్ళు ముద్దు పెట్టుకోబోయేది కూడా కనిపిస్తుంది. అంటే ఏ రేంజ్ లో డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు తన ఛాన్స్ తీసుకుంటున్నాడో చూడండి. అసలు చిన్న చిన్నవి అంటారా, ఇంకా చాలా ఉన్నాయండి కథ లాగడానికి ఈయన చేసిన వ్యవహారాలు. అడ్రస్ ఒక పేపర్ మీద రాసిస్తే ఆ చంటి ఆమెను పెంచినటువంటి తల్లి, ఆ పక్కింటి ఆవిడ, చాలా సీన్స్ ఉన్నాయండి, అవన్నీ ఏం చెప్పమంటారు. కానీ అడ్రస్ పేపర్ మీద రాసిస్తే గాలికి ఆ పేపర్ ఎగిరిపోయి అక్కడ ఏదో మంట పెట్టి బహుశా నీళ్ళలో ఏదో కాగుతూ ఉంటాయన్నమాట. వేడి నీళ్ళు కాచుకోవడానికి బయట కట్టెలు అనేటి పొయ్యి ఉంటుంది చూడండి. ఈ అడ్రస్ రాసినటువంటి పేపర్ కూడా గాలికి ఎగిరిపోయి, ఫోన్ నెంబర్ అడ్రస్ ఏదో ఉంటుంది, ఎగిరిపోయి ఆ మంటల్లో పడిపోతుంది అనమాట. ఎప్పటివి నాయన ఈ సీన్లు, కనమ్మకాలం నాటి సీన్లు. కథను లాగడం కోసం, సాగదీయడం కోసం ఇట్లాంటి సీన్స్ వాడేది. అదే పుష్పక విమానం కమల్ హాసన్ గారి సినిమా క్లైమాక్స్ లో డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు వాడారు ఇట్లాంటి సీన్. హీరోయిన్ తన ఫోన్ నెంబర్ అడ్రస్ ఆ పేపర్ మీద రాసి కమల్ హాసన్ పాత్రకి ఇస్తే అది ఎగిరిపోతుంది. చాలా కష్టపడి ట్రై చేస్తాడు, అది డ్రైనేజ్ లోపల పడిపోతుంది. దాని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ అంటే కమల్ హాసన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, మధ్యలో పుష్పక విమానం అందులో ఎగరాలనుకున్నాడు, కానీ మళ్ళీ అక్కడికే వచ్చాడు. మళ్ళీ సేమ్ అంటే లైఫ్ అనేది కష్టపడి ముందుకెళ్లాల్సిందే తప్ప ఇట్లా నడవంతరపు సిరి వల్ల కానీ, లేకపోతే కష్టపడకుండా అయాచితంగా వచ్చినటువంటి డబ్బు వల్ల కానీ, దానివల్ల కాదు ముందుకెళ్ళదు అనేది ఒక అండర్ కరెంట్గా ఒక అద్భుతమైన మెసేజ్ వస్తుంది. అంటే స్క్రీన్ ప్లేని బ్రేక్ చేయడానికి ఉపయోగించారు కొన్ని సీన్స్ని డైరెక్టర్లు, ఇట్లా అడ్రస్లు పోగొట్టుకునే సీన్స్ ఇట్లాంటివన్నీ. లేకపోతే దాని ఒక బలమైనటువంటి కనెక్షన్ ఇవ్వడానికి వాడారు. కానీ ఈ టీవీ సీరియల్ డైరెక్టర్లలో చాలా మంది, అందరినీ నేను అనడం లేదులేండి, కానీ చాలా మంది ఇటువంటి వాళ్ళు, ఈ మగువా ఓ మగువా సీరియల్ తీసినటువంటి డైరెక్టర్ లాంటి డైరెక్టర్లు ఇంకా ఉన్నారులేండి, బంగారాలు. మాట్లాడతాను, చాలా మంది గురించి మాట్లాడతాను. కథను లాగడం కోసం, కథను సాగదీయడం కోసము సీన్స్ రాయడం అండి. ఎందుకంటే ప్రేక్షకులు వెర్రి వెంగళప్పలు మనం ఏం చూపించినా చూస్తారు అన్నటువంటి ఒక దరిద్రమైన ఫీలింగ్. అటువంటి ఫీలింగ్ కనుక లేకపోతే ఇంత ఇష్టం వచ్చినట్టుగా కథను ఎలా పడితే అలా రాసుకుంటే ఎవడు బిహేవ్ చేయడు. నేను మీకు అంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఇందులో వెనెముక ఉన్న జీవులు, వెనెముక లేని జీవులు అని. ఓకే, చంటి మీద దొంగతనం నింద ఒకటి పడుతుందండి. ఆ సీను చూడంగానే నేను చెప్పేశాను మా ఇంట్లో వాళ్ళకి, డైరెక్టర్ పెదరాయుడు సినిమా తెస్తున్నాడు చూసుకోండి అని చెప్పాను. మీరు చూడండి, పెదరాయుడు సినిమా చేస్తున్నాడు, కాస్త అటు ఇటు మార్చి పెదరాయుడు సినిమా లాగా ఎండ్ చేస్తాడు దీన్ని అని చెప్పాను. ఎప్పుడో ఐడియా వచ్చిందంటే నాకు అది కూడా, ఆ చంటి అనే పాత్ర దొంగతనం చెయ్యడు గట్టిగా ఆ చెంచలమ్మ మొగుడు వీళ్ళందరూ నిలదీసి అడుగుతుంటే చెంచలమ్మనే చూశాను అని చెప్పింది. నేను గాజులు తీయడము, లేకపోతే నేను బెడ్రూమ్లోకి రావడం చెంచలమ్మ చూశానని చెప్పింది. అక్కడెవడో నగల కొట్టోడికి గాజులు తాకట్టెట్టడం చెంచలమ్మ చూశానని చెప్పింది. ఆవిడ మాట అబద్ధమవుతుంది కాబట్టి నేను దొంగతనం చేశానని ఒప్పుకుంటే సరిపోతుంది, మా చెంచలమ్మ గారి గౌరవాన్ని నేను కాపాడాలి అని చెప్పి ఈ చంటి అనే వెన్నెముకలేని జీవి నిటారుగా తన వ్యక్తిత్వంలో నిలబడి పోరాటం చేయలేనటువంటి బడుగు జీవి, వ్యక్తిత్వం లేని హీరో అన్న పదం కూడా మనం వాడొద్దండి. హీరో అన్న పదం కనుక చంటి అనే పాత్రకు వాడితే, హీరో అనే పదం ఒక స్పూన్ నీళ్లు తీసుకొని అందులో దూకి చచ్చిపోతుంది. ఇందులో హీరో అనేవాడు ఎవ్వడూ లేడు. హీరోయిన్ కాస్తో కూస్తో బెటర్ ఆ సింధూర అనేటటువంటి పాత్ర. ఇక చెంచలమ్మ పాత్ర అంటారా, చూడ్డానికి చాలా బాగుంది, ఆహార్యం బాగుంది, హుందాగా ఉంది, అంతా ఉంది, ఒక్క బ్రెయిన్ తప్ప చాలా సందర్భాలలో బ్రెయిన్ వాడదు. ఇప్పుడు ఈ చెంచలమ్మ మొగుడు గురించి మాట్లాడుతానన్నాను కదా, ఈ చంటి మీద చేయి చేసుకుంటాడు, చంపబగల కొడతాడు, దొంగతనం చేస్తారో వద్దురా ఇద్దురా అని చెప్పి. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా అండి కనుక్కోరు. అంటే కథని ఎట్లా పడితే అట్లా రాసుకోవడమే. మళ్ళీ చెంచలమ్మ ఏం పీకడానికి ఆ కుర్చీలో కూర్చున్నట్టు, ఏం పీకడానికి ఆవిడ అన్ని తీర్పులు ఇస్తున్నట్టు పెదరాయడం, అలాగా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారా లేదండి పూర్తిగా. ఒక వ్యక్తి మీద దొంగతన నేరం మోపబడినప్పుడు ఎందుకు, ఏం చేశారు, ఏంటి పూర్వాపరాలు ఏమిటి, దాన్ని లోతుగా పరిశీలించి అప్పుడు కదా నువ్వు శిక్ష వేయడము ఏమైనా చేసేది. అదేమీ లేదనమాట. మళ్ళీ ఈవిడేదో పెద్ద మనగత్తెలాగా ఈవెన్ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్. తన చెంచలమ్మ మొగుడి ద్వారా భజన కొట్టించే కార్యక్రమం అనమాట. అంటే ఏ తప్పు చేయనటువంటి చంటి అనే వ్యక్తి ఆ పాత్రను కొట్టాడు ఈ పాత్ర. ఆ కొట్టినటువంటి వ్యక్తికి ఆ తర్వాత చంటి దొంగతనం చేయలేదు అని తెలిసిన తర్వాత ఏ రకమైనటువంటి ఒక చిన్న గిల్టీ కాన్షియస్నెస్ కూడా ఉండదండి. ఎందుకంటే వెన్నెముక లేని వ్యక్తి కదా, వెన్నెముక ఉన్నోడికి గిల్టీ కాన్షియస్నెస్ ఉంటుంది. వెన్నెముక లేని పాత్ర కాబట్టి గిల్టీ కాన్షియస్నెస్ ఉండదు. కొట్టాను అని చెప్పి బయటవాడు నేను ఫోన్ చేస్తే వాడెవడో నగల కొట్టాడు, వాడు చెప్తే నేను నమ్మాను. అరే ఇంట్లో నేను చాలా దగ్గరగా నేను చూశాను ఈ అబ్బాయిని, ఈ చంటి అనేవాడిని, పనివాడిని, అరే ఇతన్ని నేను నమ్మలేదేంటి అన్న ఒక చిన్న గిల్టీ కాన్షియస్నెస్ కూడా వెన్నెముక లేనటువంటి చెంచలమ్మ భర్త అనే క్యారెక్టర్ కు అసలు ఉండనే ఉండదు. తర్వాత రవిబాబు అనే పాత్ర అండి, వాడే దొంగతనం చేశాడు అని చెప్పి వాడు ఒప్పేసుకుంటాడు, అంత అయిపోయింది. కానీ
ఆ రవిబాబు అనే పాత్రగాన్ని ఏ రకమైన శిక్ష వేయకుండా డైలాగులు మాత్రం కొడుతుంది చెంచలమ్మ. ఇంతింత పొడవు డైలాగులు ఇట్ట నిలబడి మాట అదుపు పొదుపు అని చెప్పి ఓ డైలాగ్ రాసి వదిలేరు ఆమెకి. అది తప్ప నిజంగా ఒక నేరస్తుడు దొరికినప్పుడు ఏం చేస్తారండి ఎవరన్నా కానీ, వాడు చాలా ప్రమాదకరమైన వాడు అని తెలిసిన తర్వాత వాళ్ళను ఇంకా శిక్షిస్తారు. వాడి వెనక ఎవడెవడున్నాడో కనుక్కొని వాళ్ళందరినీ శిక్షించే ప్రయత్నం చేస్తారు. అది బుర్ర ఉన్నటువంటి ఒక జడ్జి చేసే పని. ఇంకా పెదరాయుడుల కాలాలు చినరాయుళ్ల కాలాలు ఎప్పుడో పోయాయి. నేను అన్నాను ఇంతకుముందు పెదరాయుడులాగా తీసుకెళ్తున్నాడు సినిమా అని చెప్పి. సేమ్ పెదరాయుడు సినిమాలో డైలాగే ఇందులో రాశారండి. ఓయ్ ఎంఎస్ నారాయణ గారు చెప్తారు డైలాగ్. మా జీవితంలో నేను 2 చూడకూడదు అనుకున్నాను. ఒకటి పెదరాయుడు కంటతడి, ఇంకేదో చెప్తాడు. రెండోది పెదరాయుడు క్షమించు అనడము. ఇట్లాంటివి నేను చూడకూడదు అనుకున్నాను, కానీ ఈ రోజు నేను చూడాల్సి వచ్చిందమ్మా అని చెప్పి డైలాగ్ కొడతాడు. ఎంఎస్ నారాయణ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎత్తుకొచ్చి ఈ డైరెక్టరు పులివాసు అనే డైరెక్టరు చెంచలమ్మ మొగుడి ద్వారా సేమ్ డైలాగ్ చెప్పేస్తాడు. సింధూర అనే పాత్రతో నేను 2 చూడకూడదు అనుకున్నాను, చెంచలమ్మ కంట తడి చూడకూడదు అనుకున్నాను, ఏదో చెప్తాడు. చెంచలమ్మ నోట క్షమించు అనడం నేను చూడకూడదు అనుకున్నాను, కానీ ఈ రోజు చూశాను. ఈ టైప్లో డైలాగులు కొడతాడు. మనకు పెదరాయుడు సినిమా గుర్తొస్తూ ఉంటుంది. ఎన్నో సినిమాలు గుర్తొస్తాయండి ఈ టీవీ సీరియల్స్ మనం చూస్తుంటే. మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా పాటలు వాడేస్తారు. ఇష్టం వచ్చినట్టుగా ఆ పాటలను పుంఖాలుగా యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ లాగా పాటల్ని వాడి వెనక ఆ సీన్ని పైకి లేపడానికి వాడుకుంటూ ఉంటారు. అదో కామెడీ. అది దాదాపు అన్ని సీరియల్స్లోనూ ఉందిలేండి ఆ దరిద్రంగానే. అసలు కథ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అసలు కథ ఎప్పుడో చెట్టెక్కేసిందండి. తర్వాత పరమశివునికి మహిమ ఉందా లేదా చెప్పండి ఒకసారి. పరమశివునికి మహిమ ఉందండి, నేనైతే నమ్ముతాను. ఒక హిందూగా నేను నమ్ముతున్నాను, ఒక భక్తుడిగా నేను నమ్ముతున్నాను. పరమశివునికి మహిమ ఉన్నది, అవునా కాదా? కానీ ఈ సీరియల్లో కార్తీక మాసం వనభోజనాలు దేవాలయ ప్రాంగణంలో అక్కడెక్కడ తీస్తాడనమాట సీను. కరెక్ట్గా చంటి యొక్క పెంపుడు తల్లి రాత్రి ఆ దేవాలయానికి పరిగెత్తుకొచ్చి ఆ చెంచలమ్మ మొగునికి చెప్పేయాలి, నేను చంటి తల్లిదండ్రులు మీరే అని చెప్పి పరిగెత్తుకొస్తుంది. ఆ టైంలో మీరు చూడాలి అసలు పరమశివుని లింగాన్ని, శివలింగాన్ని అటు ఇటు ఒక రేంజ్ లో చూపిస్తాడు. బ్యాక్గ్రౌండ్ లో ఆ పక్కన ఒక సాధు సన్యాసి లాంటి ఆయన కూడా కూర్చొని ఉంటాడు. తీరా చూస్తే అందులో ఏం తీశాడు, మళ్ళీ ఆ చంటి అనేవాడికి తెలియదు తన ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరో, ఆ ఒరిజినల్ తల్లిదండ్రులకు తెలియదు చంటి తమ కొడుకని, ఏమీ తెలియదండి. ఆ రోజు తీసినటువంటి సీన్ ఏంటంటే శివుణ్ణి మాత్రం బాగా ఇట్లా చూపించినట్టు చేసి, ఆ తర్వాత ఏంది ప్రేక్షకులు ఏదైతే ఊహిస్తూ ఉన్నారో లేదు మంచి మాత్రం చేయడండి. ఇప్పుడు నువ్వు పరమశివుణ్ణి వాడుకున్నప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్న డైరెక్టర్ ఎవడైనా రైటర్ ఎవడైనా కానీ ఏం చేస్తాడంటే అండి, పరమశివుణ్ణి వాడుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అట్లా నువ్వు చూపిస్తూ ఉన్నప్పుడు నీకు ఆ సీన్ మొత్తం మీరు చూడండి, మీకు బీజిఎంతో సహా చూడండి, ఏ ఎలివేషన్ ఇస్తారో మీకు తెలిసిపోతుంది. ఒక పాజిటివ్ ఎండ్ అనేది అక్కడ చూపిస్తాడు ఆ సీన్ కి లేదా ఆ సంఘటనకి. కానీ పరమశివుణ్ణి నువ్వు వాడుకొని కథను లాగడం కోసం మళ్ళీ ఆయన నెత్తి పగలగొట్టించి బెడ్ ఎక్కిచ్చాడు డైరెక్టర్. అంటే శివుడికి మహిమ లేదు అన్నట్టుగానే చూపించినట్టుగా కన్వే అవుతోంది స్ట్రైట్ గా చూస్తే. మీరు అంతకుముందు శివుడికి వేసినటువంటి బీజిఎం, ఆ షార్ట్స్, సీన్స్ మొత్తం చూసి ఆ ఎండ్ వరకు చూస్తే అదే అర్థమవుతుంది. ఇక ఈ టీవీ సీరియల్స్ లో సాధువులను, సన్యాసులను, అఘోరీలను, నాగసాధువులు, నాగబాబాలు ఎవరిని పడితే వాళ్ళను ఎలా పడితే అట్లా వాడేయడమే. వాళ్ళు కూడా అండి ఈ టీవీ సీరియల్ డైరెక్టర్లకు, కథకులకు కావాల్సినప్పుడే వస్తారన్నమాట. అంటే ఆ పాత్రలను కూడా వీళ్ళు స్క్రీన్ ప్లే కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి, స్క్రీన్ ప్లేలో బ్లాక్స్ బ్రేక్ చేయడానికి అట్లా వీళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప, సాగదీయడానికి వాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప టీవీ సీరియల్స్ ని సరిగ్గా వాడుకునే ప్రసక్తే లేదు. మళ్ళీ ఈ సింధూర, చంటి అనే పాత్రలకు పెళ్లి ఎలా అవుతుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఒక సీన్ అనమాట. శ్వేతనాగొచ్చి కాటేస్తుంది ఆ చెంచలమ్మను బతికించడానికి, ఇప్పుడు ఈవిడ 108 సార్లు తిరగాలి, ఇట్లాంటి ఓ సీన్, కొన్ని సీన్స్ పెట్టాడు. ఆ టైంలో విధిలేని పరిస్థితుల్లో పెళ్లి అయ్యింది అనేది చూపించాడు కదా. అది ఇంతవరకు అండి విధిలేని పరిస్థితుల్లో వాళ్ళకి పెళ్ళయింది అన్న విషయము చెంచలమ్మ పాత్రకు కానీ, చెంచలమ్మ భర్త పాత్రకు కానీ అర్థం చేయించే విధంగా కన్వే చేసి ఒక్క ఛాయిస్ తీసుకోడు, ఒక ఛాన్స్ తీసుకోడు డైరెక్టరు. నిజంగా బ్రెయిన్ ఉన్న డైరెక్టర్ అయితే ఏం చేస్తాడో తెలుసా అండి, బ్రెయిన్ ఉన్న రైటర్స్ ఏం చేసేవాడో తెలుసా అండి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే అంత అసహ్యం వేస్తుంది. టీవీ సీరియల్స్ మీద అంత మొహం మొత్తినటువంటి పరిస్థితి జనాలకు, అంత అసహ్యకరమైనటువంటి టీవీ సీరియల్స్ తీస్తున్నారు. ఒక పెద్ద ప్లాట్ఫామ్, స్టార్మా లాంటి ప్లాట్ఫామ్ అక్కడ దొరికినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి, చెలరేగిపోవాలి, ఒక అద్భుతాన్ని చూపించాలి, ఒక హై లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి ఇది చూపించాలి, ప్రేక్షకుల యొక్క ఐక్యూ లెవెల్స్ పైకి నెట్టాలి. ఒక ఎద్దనపూడి సులోచన రాణి గారు, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఒక మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, ఒక సూర్యదేవర రామ్మోహన్ రావు గారు, ఎలా అండి ఎట్లా ఒక గొప్ప గొప్ప రైటర్స్ ఎట్లా పుష్ చేసేవాళ్ళు, దాన్ని ప్రేక్షకుల యొక్క ఐక్యూ లెవెల్స్ ని పైకి పుష్ చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కిందికి లాగేస్తున్నారు, ఎదవాళ్ళు ప్రేక్షకులు అని చెప్పి అనుకుంటున్నారు. కేవలం యాక్టర్స్ బాగా యాక్ట్ చేసినంత మాత్రాన సరిపోదండి. వేరే డైరెక్టర్, వేరే రైటర్ ఉంటే ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు మొన్న చంటి అనేటటువంటి పాత్రకు దొంగతనం వేశారు అతని నెత్తి మీద. ఆ దొంగతనము తప్పు అని అర్థమైపోయింది, అతను చేయలేదు అన్న విషయం అర్థమైపోయింది. అర్థమైనాక ఈవిడ కొరడా తీసుకొని ఆవిడని కొట్టుకోవడాలు
ఇట్లాంటివన్నీ చూపించారు మనకి. సరే, ఆ తర్వాత అదే సీన్లో ఏం మాట్లాడతారు తెలుసు? ఆ సీన్ కానీ తర్వాత సీన్ కానీ ఎవరు సింధూర అనే పాత్ర చేతనే మాట్లాడిస్తారు. వేరే తెలివైనటువంటి రైటర్ ఎవడైనా కానీ ఏం మాట్లాడిస్తారు తెలుసా? చంటి అనేవాడు దొంగతనం చేశాడు అని చెప్పి మీరు నమ్మారు, మీ కళ్ళ ముందు చూసిందే నిజం కాదు అన్న విషయం మీకు అర్థమయ్యింది. మేమెందుకు పెళ్లి చేసుకున్నామో, ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఆ విషయం కనుక నీకు తెలిస్తే నువ్వు చెప్పులేసుకోకుండా పొలం నుంచి పంచాయతీ దాకా నడవడం కాదు, జీవితాంతం చెప్పులు వేసుకోకుండా తిరుగుతావు, జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చుంటావు, ఎందుకు వీళ్ళని నేను దూరం పెట్టానా అని. అంటే నిజానిజాలు ఏమీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు నువ్వు, ఈ కాంటెక్స్ట్ లో నీకు అర్థమైంది కదా అన్న మీనింగ్ ఆ చెంచలమ్మ అనే పాత్రకు కన్వే చేసే విధంగా ఈ సింధూర పాత్ర చేత చెప్పిస్తారు. అది ఒక హై లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి రైటర్స్ డైరెక్టర్స్ చేసే పని. అప్పుడు ఒక అంతర్మదనం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఏంది అసలు ఏం జరిగిందని ఒక కనుక్కునే ప్రయత్నం స్టార్ట్ అవుతుంది. అది ఏమి ఉండదండి, ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేయడమే, లూప్స్. అదేమి లేదండి, ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేయడమే. జల్లెడలో గనక నీళ్లు పోస్తే నీళ్లు ఎక్కువసేపు ఉంటాయండి. జల్లెడలకు రంధ్రాలు ఉంటాయి, అట్లా కారిపోతూ ఉంటాయి. సేమ్ ఈ మగువా యొక్క కథలోను, కథనంలోను, కథ గమనంలోను, సీన్స్ లోను, పాత్రల చిత్రీకరణలోను మొత్తం ఏం జరుగుతోంది అక్కడ అంటే జల్లెడలో కనుక కథ తీసుకొచ్చి పోస్తే ఎట్లుంటుందో అట్లుంది. ఎక్కడికక్కడ జారిపోవడం, ఎక్కడికక్కడ కారిపోవడం. పైగా ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఏం చేస్తున్నాడంటే ఆ చంటి అనే పాత్ర చేత ఆల్రెడీ నిన్నగాక మొన్న పోయిన వారమే కదా దొంగ అని చెప్పి ముద్ర వేయించి ఒక 10 రోజుల పాటు లాగి ఒక హై ఎమోషనల్ ఇది తీసుకొచ్చాడు ఆ చంటి అనే పాత్రకు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ చంటి అనే పాత్ర క్షమాపణలు చెప్పు అని చెప్పి చాముండి అని ఇంకో పాత్ర ఉంటుంది లేండి, ఒక ఆకురౌడి పాత్రలాగా ఉంటుంది. అది చెప్పేటప్పుడు పొరపాటున జాకెట్ చింపుతాడు, కావాలని చింపాడు, పొరపాటున ఆమె జాకెట్ చింపినట్టు ఒకటి చూపిస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు ఈ చంటి అనే పాత్ర చేత అంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇండ్లకెళ్ళి ఆడోళ్ళకి వాళ్ళందరికీ వంగి దండాలు ఎట్టిస్తున్నారు. అంటే ఈ చంటి అనే పాత్ర మీద విపరీతమైన సానుభూతి, విపరీతమైన సింపతి క్రియేట్ చేసే ప్రయత్నాలు డైరెక్టర్ చేస్తున్నాడు అనమాట. ఇటువంటి సెల్ఫ్ సింపథెటిక్ క్యారెక్టర్లు కూడా ఒకప్పుడు బలమైన వ్యక్తిత్వంతో నిలబడేవండి, కానీ ఆ కాలం అలా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకునేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ శరశ్చంద్ర చటోపాధ్యాయ రచించిన దేవదాస్ నవల మీరు చదివినా, పరిణీత నవల మీరు చదివినా, బడదీది నవల మీరు చదివినా, మజ్లీ దీది నవల మీరు చదివినా, ఏది మీరు ఆ నవలలు తీసుకొని చూసినా, లేదు మన తెలుగు రైటర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు, పెంకుటిల్లి వేణుగోపాలరావు గారు అంటారు, పీడియాట్రిషియన్ ఆయన, వారి నవలలు మీరు చదివినా సెల్ఫ్ సింపథెటిక్ క్యారెక్టర్స్ ఎలివేట్ అవుతూ ఉంటాయి. హీరో లోపల ఒక సెల్ఫ్ సింపతిని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఒక సింపతిని క్రియేట్ చేయడానికి విస్తృతంగా ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ సింపతి క్రియేట్ అయినటువంటి పాత్రలలో కూడా వ్యక్తిత్వం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనము ఆ రోజుల్లో ఆ పరిస్థితి అలా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దేవదాస్ పాత్ర ఉందనుకోండి, ఏమీ చేయలేనటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ లోపలికి వెళ్తాడు. ఆ రోజుల్లో పరిస్థితి అలా ఉంది, అంత భయంకరంగా ఉంది ఆ రోజుల్లో పరిస్థితి అని చెప్పి మనం కొంతకాలంతో అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. అరే నువ్వు 21st సెంచరీ లోపల, అది కూడా 21st సెంచరీ వచ్చి 24 ఏళ్ళు అయిపోయింది, ప్రపంచం ప్రపంచండ వేగంతో ముందుకెళ్తోంది. పాత బూజు పెట్టిన మామిడికాయ పచ్చడి లాంటి కథలు సీన్స్ అక్కడక్కడ సినిమాలలో చూసినవన్నీ ఏరుకొని వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు తెస్తానంటే ఎటానన్నా. చంద్రముఖి సినిమాలో ఆల్రెడీ మనం చూసేసాం. జ్యోతిక ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు చెప్తారు, ఆమె ఎవరు జ్యోతికకి ఎందుకు పిచ్చెక్కినట్టు అయ్యింది, ఎందుకు అట్లా తయారైంది, జ్యోతిక రూట్ ఎక్కడ పడింది. మీరు ఆలోచిస్తే జ్యోతిక తల్లి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కాళ్లకు దండాలెట్టి క్షమాపణలు చెప్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు చూడండి రజనీకాంత్, అందులో అట్లా దండాలు ఎట్టి పెడుతూ అందులో పుట్టుకోమంటుంది అనమాట. సో అప్పుడే ఈ జ్యోతిక ఆ ఊరి పెద్ద మీద ప్రవర్తించిన విధానము ఇప్పటికీ ఆ ఊళ్ళో వాళ్ళు మర్చిపోలేదని చెప్పి మొదలెడతాడు. అంటే ఇవన్నీ ఎక్కడివండి, ఇవన్నీ ఏ కాలం నాటివి చెప్పండి? ఖాప్ పంచాయతీలు, గ్రామాలలో ఖాప్ పంచాయతీలు ఇంకా మనకు ఉత్తర భారతదేశంలో అక్కడక్కడ కనిపిస్తాయి. ఖాప్ పంచాయతీల గురించి చీల్చి చెండాడతారు ఎవరైనా ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న జర్నలిస్టులు కానీ ఎవరన్నా కానీ. ఈ చంచలమ్మ చేసే పని ఏంటంటే పెదరాయడం అనమాట. పెదరాయడమ్మ ఖాప్ పంచాయత్స్ అంటారు. కొరడాలతో కొట్టడాలు, కొట్టించుకోవడాలు, ఊళ్ళో నుంచి వెలయ్యడాలు, మూతిమిత్ అంటారు. అటువంటి పాత్రలు అటువంటి ఏమన్నా సరే మనకు ఊళ్ళల్లో కనిపిస్తే, ఇప్పుడు ఏదైనా ఊళ్ళలో ఊరి నుంచి వెలేసారు అనేది ఒకటి తీయండి బయటికి, జస్ట్ న్యూస్ లో రానివ్వండి, బరబర జుట్టు పట్టి లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు ఆ పెదరాయడమ్మ లేకపోతే పెదరాయడయ్య రోల్ వేసినటువంటి వాళ్ళని. రోల్ అంటే నా ఉద్దేశం సినిమా పాత్ర, సీరియల్ పాత్ర అని కాదండి. ఏ ఊళ్ళో అయినా సరే ఇట్లా ఊరి నుంచి వెళ్ళేసారు పలానా వాళ్ళు, కొరడాలతో కొట్టించారు, ఇట్లా గద్దె మీదకి ఎక్కి కూర్చొని తీర్పులు చెప్తున్నారు అని చెప్పంటే అది కుదరదు. తీర్పు చెప్పేటటువంటి రైట్ కేవలం జడ్జికి మాత్రమే ఉంది.
ఇప్పుడు ఇంకా ఈయన ఏం చేస్తున్నాడంటే పాత బూజుపడినటువంటి కథల్ని దులిపి తీసుకొని వచ్చి అటు ఇటు రుద్ది నెత్తి మీద వదలడము, పోనీ అదన్నా చక్కగా తీస్తున్నాడంటే అది కూడా సరిగ్గా తీసేది లేదు. తీసిన సీన్సే మళ్ళీ తీయడము, ఇష్టం వచ్చినట్టు గ్యాప్స్, ఇష్టం వచ్చినట్టు లోపాలు, చూసే ప్రేక్షకులకు అసహ్యం కలగడము. ఇదే అండి టీవీ సీరియల్స్ తీసే విధానము. ఇటువంటి లో లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి కథలను, కథనాలను, చెత్తను నింపుతున్నారా సమాజం లోపలికి? తన ఇష్టమే ఇష్టం అండి. టీవీ సీరియల్ లాగడానికి ఇంకా తన ఇష్టమే ఇష్టం. ఏది పడితే తీసేయడమే. మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.